అన్న నమస్తే అన్న. నమస్తే అండి. అన్న ఓజీ సినిమా అన్నది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఒక పండగని అయితే చెప్పుకోవచ్చు. అందరికీ పండగనే. ఈ సినిమా ఎందుకనంటే ఆయన ఆయన తమ్ముడు నుంచి చూస్తూనే ఉన్నాం. ఆయన ఆయన యాక్టింగ్ గాని, ఆయన ఆయన స్మైల్స్ గాని, ఆయన హెయిర్ స్టైల్ కోసం పడి చచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. అదే అంటే ఈ సినిమా ఈ సంవత్సరం సెప్టెంబర్ 5వ తారీఖున రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నది అన్నట్టు మనకు ప్రచారం అయితే జరుగుతుంది. దీనికోసం ఏమంటారు? వస్తే అందరికీ పండగే. మేము కూడా రావాలనే కోరుకుంటాం. కాకపోతే ఆయన చాలా బిజీలో ఉన్నారు. పాలిటిక్స్, పొలిటీషియన్, ఇంకా మీకు ఈ రీసెంట్గా మీరు చూసుకుంటే ఇది అటాకింగ్ టెర్రరిస్ట్ అటాకింగ్ కానీ, సో అందరూ షాకింగ్లోనే ఉన్నారు. నేను అనుకుంటుంది అంత టైం ఇవ్వకపోవచ్చు సినిమా. ఒకవేళ రిలీజ్ అయితే కూడా ఈ సినిమాకి అంత టైం ఇవ్వకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలో సరిగ్గా హాజరయ్యే అవకాశం లేదని మీ అభిప్రాయం? అవునండి. ఓకే, మరి ఈ సినిమా నుంచి మరి ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పటి నుంచి అప్డేట్ అంటూ అయితే అడుగుతున్నారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అనుకోవచ్చు అన్న? ఇంకా 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 వాళ్ళు కళ్ళు కాయలు కాసుకోవాల్సిందే. ఓకే, అంటే ఈ సెప్టెంబర్ ఈ సంవత్సరంలో కూడా ఓజీ తెరల మీదకి వచ్చే అవకాశం లేదా? వెండి తెర మీదకి వచ్చే ఇయర్ రావచ్చు అని నేను అనుకుంటున్నాను. వచ్చే ఇయర్. మరి పవన్ కళ్యాణ్ గారు మరి మూవీస్ ఇలా రోజు రోజుకు దూరం అవుతున్నాయి. సుమారుగా ఆయన మూవీ రిలీజ్ అయ్యి 2-3 సంవత్సరాలు అయితే అవుతుంది. మరి దీని మీద మరి ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో బాధగా అయితే ఎదురు చూస్తున్నారు కదా. అంటే ఆయన ఎంత ప్రజలకు దగ్గర అయినా సరే ఆయనకంటూ ఫ్యాన్స్ అంటూ తెలంగాణలో ఉన్నారు, ముఖ్యంగా మనకి ఆంధ్రాలో కూడా ఉన్నారు. మరి తెలంగాణ ఫ్యాన్స్ అందరూ కూడా మరి కోరుకుంటున్నారు కదా, మరి దీనికోసం ఏమంటారు? మీరు చూసుకుంటే చాలా సార్లు పాలిటిక్స్ వేదికగా అని చాలా చాలా చోట్ల మీరు ఆడియన్స్ మీరు వాయిస్ వినొచ్చు. ఓజీ 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 అని చెప్పేసి చాలా కేకలు అనేటివి వినిపిస్తున్నాయి. కానీ ఆయన రెస్పాండ్ అనేది చాలా తక్కువగా ఉంది. మూవీస్కి అనేటివి చాలా తక్కువగా ఉండి ఆయన ఓన్లీ ఇంట్రెస్ట్ ఆన్ పాలిటిక్స్ లాగా వ్యవహరిస్తున్నారు మీరు చూసుకుంటే. సో నాకు తెలిసి ఆయన మూవీకి చాలా తక్కువ టైం ఇచ్చి ప్రజలకి చాలా టైం ఇస్తున్నారు. సో దానివల్ల మీకు మూవీస్ అనేటివి చాలా స్లోగానే వస్తాయని నా అభిప్రాయం. ఓకే, ఒక్క మాటలో ఓజీ కోసం మీ అభిప్రాయం ఏంటి? ఓజీ రావాలని నేను కూడా కోరుకుంటాను. నేను కూడా ఆయనకి పెద్ద ఫ్యాన్. మరి ఓజీ నుంచి ఇంకా అప్డేట్స్ ఏమీ లేదు కదన్నా? అంటే సుదీప్ గారు కూడా ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు. సో నేను అదే అంటున్నాను. నాకు తెలిసి ఆ డైరెక్టర్ కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం చాలా వెయిట్ చేస్తున్నారని అనుకుంటున్నాను. ఎందుకనంటే ఆయన ప్రజలు తప్ప ఇంకా వేటి గురించి ఆయన పట్టించుకోవడం లేదు. సమస్యలే ఎక్కువ ఉన్నాయి. ఏపీలో సమస్యలే ఎక్కువ ఉన్నాయి కదా. మీకు 3 రాజధానులు అన్నాడు. అది అసలు ఒక కొలిక్కి కూడా రాలేదు. ఉన్న రాజధాని ఉన్న అమరావతిని ఎలా డెవలప్ చేసుకోవాలో అదే ఆయన బిజీలో ఉండిపోయారు. ఇంకా మూవీస్కి ఎలా టైం ఇస్తారు. అందుకే మీకు ఏమి చెప్పలేక మూవీ ప్రముఖులైనా సరే, మూవీ డైరెక్టర్లు అయినా సరే ఏమి చెప్పలేక వాళ్ళు కూడా ఏమి జవాబు ఇవ్వలేకపోతున్నారు. అంటే రాజకీయంగానే కూడా ఈ మూవీ మీద ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందంటే ఆయన ఉన్న బిజీ షెడ్యూల్స్ లో కూడా? ఆయన బిజీ ఉన్నది ప్రజలంటేనే పాలన. సో దాంట్లో ఎఫెక్ట్ ఏమి ఉండదండి. దానికి ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఆయనని ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారు. ఆయన రెస్పాండ్ అయ్యే విధానం అన్ని ప్రజలకు కూడా బాగా తెలుసు. సో వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఎవరు వదులుకోరు. ఆయన నిరంతరంగా పాలిటిక్స్ లో ఎదుగుతూనే ఉంటారు. ఓకే, మరి సినిమాల విషయంలోకి వస్తే మరి ఆయన ఎదుగుదల ఆగిపోయింది అనుకోవచ్చా ఏంటి? ఆయనది ఎప్పుడు ఆగిపోదండి. సినిమా విషయంలో ఆయన సరిసాటి. ఓకే అన్న, మరి రానున్న రోజుల్లో మరి పవన్ కళ్యాణ్ గారు ఈ ఓజీ సినిమాకి డేట్లు ఇచ్చే అవకాశం ఉందా ఈ 2025లో? నాకు తెలిసి ఇలానే 2-3 సంవత్సరాలకి ఒక సినిమా తీస్తూ మెల్లమెల్లగా కొద్దిగా టైం ఇస్తూ ఒక్కొక్క సినిమా మెల్లగా రిలీజ్ చేసుకుంటూ వస్తారని నా అభిప్రాయం. థ్యాంక్ యూ అన్న.